ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 1వ చరణంలో కొరాహు కుమారులు చేసినటువంటి ఈ గీతంలో మరి దైవజనులు దేవుని యొక్క ఔన్నత్యముల గురించి, ఆయన పరిశుద్ధతను గురించి, ఆయన సార్వభౌమ అధికారముల గురించి వారు దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, సర్వజనులందరూ కూడా ఈ సంతోషంలో పాలువారు కావాలని దేవుని యొక్క అనాదికాల సంకల్పం ఇది. అందుకని తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దైవజనమా, సత్యమును గురించి ఎప్పుడైతే అనుభవ జ్ఞానం మనం పొందుకునే వారంగా ఉంటామో, ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసి దాస్యపు శృంఖలాల నుంచి విడిపించి దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాకుండా మన హృదయంను ఆనందంతో దేవుడు నింపడమే కాకుండా ఆ ఆనందాన్ని బాహ్యంగా తెలియచేయడానికి చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉంటాం. దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం అనగా అది మహోన్నతమైనటువంటి పరిచర్యగా ఉంటుంది. పరలోకంలో దేవదూతలు, పరిశుద్ధులు, 24 పెద్దలు వీరందరూ కూడా కలిసి ప్రభువుని ఆరాధిస్తూ గొప్ప చేస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆర్భాటముతో ప్రభుని స్తుతించండి, చప్పట్లు కొట్టుడి, కొనియాడుడి అని మాట్లాడుతూ ఉన్నాడు 47వ కీర్తన 1వ చరణంలో. అలనాడు యెహోషువ సారథ్యంలో యెరికోను స్వాధీనపరుచుకోవడానికి దేవుని వాగ్దానం తీసుకొని యెహోషువ తన సైనికులందరూ కూడా యెరికో చుట్టూ వారు తిరుగుతూ ఆర్భాటముతో పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ వచ్చినప్పుడు యెరికో ప్రాకారములు దేవుడు వారి ఎదుట కూలత్రోసి యెరికోను దాని ప్రజలను పట్టుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఈరోజు నీ ఎదుట ఉన్న సమస్యలు అనే యెరికో కావచ్చు, కష్టాలు, బాధలు, శ్రమలు, వ్యాధులు అనే యెరికో కావచ్చు, వాటన్నిటిని అధిగమించాలి అంటే పితరులు చూపించినటువంటి మాదిరి చొప్పున మనం కూడా స్తుతించి వాటిని అధిగమించుదుము గాక.